you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. I just want to be next to you. అందరికీ నమస్కారం. పకోడా హబ్ ఫౌండర్ శరత్ ఇస్ లైక్ ఎ బ్రదర్. విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది విజయవాడలో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి పకోడా హబ్ 4 బ్రాంచెస్ నడుస్తూ ఉన్నాయి. అండ్ వెరీ గుడ్ రిసెప్షన్ అండ్ అప్రిషియేషన్ ఫ్రమ్ పీపుల్. తర్వాత ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఉంది. అండ్ హైదరాబాద్లో ఇది మాదాపూర్లో ఇది 3వ బ్రాంచ్. ఆల్రెడీ 2 ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ ఉన్నాయి పకోడా హబ్వి, ఇది 3వ బ్రాంచ్. అండ్ సో ఐ విష్ శరత్ లాట్ ఆఫ్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ. అలాగే హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్స్ విష్ దెమ్ గుడ్ లక్. మన మాదాపూర్లో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో పెడతాం అనేది చాలా విశేషం. గివ్ దెమ్ మై బెస్ట్ విషెస్. అండ్ నేను విజయవాడలో వీళ్ళ ఫుడ్ టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా అండ్ క్లీనినెస్లో కానీ నేను పర్టికులర్గా అడిగేది వీళ్ళని ఆయిల్ ఏంటి. జనరలీ మనం ఇట్లా ఫ్రైడ్ ఫుడ్ అనేది తింటున్నప్పుడు అట్లీస్ట్ నేనైతే వెరీ పర్టికులర్ ఆయిల్ ఏంటని అడుగుతాం జరిగింది. సో మేము రెగ్యులర్లీ ఆయిల్ చేంజ్ చేస్తాం, రోజుకి 2 times ఆయిల్ చేంజ్ చేస్తాం అని చెప్పారు. సో ఐ అప్రిషియేట్ దాట్. అండ్ నేను ఫుడ్ టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో ఫర్ స్టూడెంట్స్ కానీ ఇట్లా యంగ్స్టర్స్ కానీ. ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో మై బెస్ట్ విషెస్. అండ్ అంటే మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు తప్పకుండా ఉంది. ఆల్రెడీ 88 బ్రాంచెస్ ఉన్నాయి. సో 80 త్వరలో అవుతాయని నమ్ముతున్నాను నేను. సో బెస్ట్ విషెస్ టు పకోడా హబ్. సో ప్లీజ్ ట్రై పకోడా హబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హలో అండి, నా పేరు శరత్ చంద్ర, పకోడా ఫౌండర్ని. ఇది 2021లో స్టార్ట్ చేశాను పకోడా హబ్ అనేది. స్ట్రీట్ ఫుడ్ని హైజీనిక్గా తీసుకురావాలనేది నా కాన్సెప్ట్. ఇది 8th బ్రాంచ్ అండి, మాదాపూర్లో ఇచ్చాం, దుర్గం చెరువు ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఇది. ఈ అవుట్లెట్కి వెంకటన్న రావడం చాలా సంతోషం. మా దగ్గర చికెన్, నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. వెజ్ డైలీ ఫ్రెష్ ఆయిల్తో ప్రిపరేషన్ చేస్తాం. అంతా హైజీనిక్గా ఉంటుంది, కిచెన్ కానీ అంతా. ఏ స్నాక్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? అన్నీ ఉన్నాయండి, పకోడాస్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి. వెజ్ వెజ్ ఉన్నాయండి, వెజ్ మష్రూమ్, పన్నీర్ అన్నీ ఉంటాయండి. సీ ఫుడ్ ప్రాన్, ఫిష్లో వెరైటీస్ ఉన్నాయి, ప్రాన్లో వెరైటీస్ ఉన్నాయి. చాలా హైజీనిక్గా ఉంటాయండి. ఆయిల్ కూడా డైలీ 2 times చేంజ్ చేస్తాం. సార్ లీఫ్ ఆకులతో కొరియండర్ చికెన్ ఉంటుంది, కరివేపాకు చికెన్ ఉంటుంది, మేతి చికెన్ ఉంటుంది. సో ఈ ఫ్రై అనగానే ఎక్కువ అన్న చెప్పినట్టు ఆయిల్ మార్చాలంటారు కదా, మీరు ఎలాంటి ఆయిల్ వాడతారు ఎక్కువ? మేము సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ వాడతాం. డైలీ 2 times చేంజ్ చేస్తున్నాం ఆయిల్ కూడా. అంటే జనరల్గా డాక్టర్స్ హెల్తీ ఫుడ్ అనగానే ఫ్రైకి దూరం ఉండ అంటారు కదా, అలాంటి పైన మీరు ఏం అంటే చెప్తారు? మళ్ళీ ఆయిల్ కూడా పెద్ద క్యాచ్ చేయదండి ఐటమ్కి. మీరు చూసుకుంటే ఆయిల్ కూడా పెద్ద క్యాచ్ చేయదు. సో ఇలాంటి మాదాపూర్ లాంటివి పెట్టారు కదా, ప్రైస్ ఎలా ఉంటాయి మరి సామాన్యుడికి? ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటాయండి. ఒక స్ట్రీట్ ఫుడ్ మనకి ఒక బండి మీద ఎలా ఉంటుందో ప్రైస్ కూడా అంచుమించు అలాగే ఉంటుంది. ఈజీ ఉందండి, ఇది ఆల్రెడీ ఫ్రాంచైజీ అవుట్లెట్టే. సో వెంకట్ గారిని పిలవడం కారణం స్ట్రీట్ ఫుడ్ బాగా తింటారనే? అలా అని కదా, వెంకటన్న అంటే ఫస్ట్ నుంచి మాకు చాలా అభిమానం. ఓకే. అంటే